రైట్ బ్రేకింగ్ న్యూస్ తినం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. నియోజకవర్గ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్ లిస్టు పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఇక రిజర్వేషన్ల ప్రకారం పార్టీలో అభ్యర్థులను ఫైనల్ చేసుకోవాలని ఆదేశించారు. అందరి సమన్వయంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని శ్రేణులకు సూచించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులందరూ సమాయత్తంగా ఉండాలని జూమ్ మీటింగ్ లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. యంగ్ అండ్ డైనమిక్ మోహన్ రెడ్డి, భాస్కర్ నాయక్, బాబా సుబ్బారావు గారు, కుక్కల నాగరాజు, యంగ్ టైగర్, మోతీలాల్, రాత్రి తిరుమల అట్లా అందరికీ నమస్కారం. ఫిరాయింపుల కేసుపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. ఇలాంటి పరిణామాలు ఎదురైనా తాను మానసికంగా సిద్ధంగా ఉన్నానన్నారు కడియం శ్రీహరి. ప్రస్తుతానికి రాజీనామా చేసే ఆలోచన లేదని, స్పీకర్ను మరింత సమయం కావాలని కోరారని, ఏది ఏమైనా స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లోబడి స్పీకర్ గారు మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్కు 23 నవంబర్ లోపల వివరణ ఇవ్వమన్నారు. అయితే నేను నిన్ననే స్పీకర్ గారిని కలిసి నాకు మరికొంత సమయం కావాలి, కొంత సమాచారాన్ని సేకరించాలి, లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడాలి, నాకు సమయం కావాలన్నప్పుడు స్పీకర్ గారు సానుకూలంగా స్పందించారు. బహుశా వారు ఎంత సమయం ఇస్తారో, ఎంత గడువు ఇస్తారో అనేది తెలుస్తుంది. ఆ గడువు లోపల నా వివరణ స్పీకర్ గారికి అందజేస్తాను. జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడులో విషాదం చోటు చేసుకుంది. 4 ఏళ్ల కార్తిక్ నాయుడు స్పాట్లో మృతి చెందాడు. విష్ణుకుమార్ పార్వతమ్మ కుమారుడు కార్తిక్ నాయుడు పిల్లలతో ఆడుకుంటున్నాడు. అంతలోపే వ్యవసాయ పనులకు ఓ ట్రాక్టర్ వచ్చింది. ఆ ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ను రివర్స్ చేస్తున్న క్రమంలో ఆడుకుంటున్న కార్తిక్ నాయుడును తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విష్ణుకుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్లో ట్రాక్టర్ డ్రైవర్పై ఫిర్యాదు చేశాడు. ఈరోజు ఒక పిల్లోడు 4 సంవత్సరాల పిల్లోడు ట్రాక్టర్ కింద పడి చనిపోయినాడు. అది ట్రాక్టర్ ఎలా అంటే ట్రాక్టర్ మనుషులను ఎక్కించుకోవడానికి నిలవైనప్పుడు పిల్లోడు ఆడుకుంటూ రివర్స్గా తీసుకున్న డ్రైవర్ అజాగ్రత్తగా చూసుకోకుండా అజాగ్రత్తగా నడిపి రివర్స్ వేయడం వల్ల వెనకాల టైర్ ఎక్కి ఆ పిల్లోడు స్పాట్ చనిపోయినాడు. ఇది మనకు కంప్లైంట్ ఇస్తున్నారు. ఇస్తే కేసు చేసి దర్యాప్తు చేస్తాం. పిల్లోడి పేరు కార్తిక్, ఏజ్ 4 years, తండ్రి పేరు విష్ణు. ఈరోజు ఒక పిల్లోడు 4 సంవత్సరాల పిల్లోడు ట్రాక్టర్ కింద పడి చనిపోయినాడు. అది ట్రాక్టర్ ఎలా అంటే ట్రాక్టర్ మనుషులను ఎక్కించుకోవడానికి నిలవైనప్పుడు పిల్లోడు ఆడుకుంటూ రివర్స్గా తీసుకున్న డ్రైవర్ అజాగ్రత్తగా చూసుకోకుండా అజాగ్రత్తగా నడిపి రివర్స్ వేయడం వల్ల వెనకాల టైర్ ఎక్కి ఆ పిల్లోడు స్పాట్ చనిపోయినాడు. ఇది మనకు కంప్లైంట్ ఇస్తున్నారు. ఇస్తే కేసు చేసి దర్యాప్తు చేస్తాం. పిల్లోడి పేరు కార్తిక్. బెంగళూరులో జరిగిన 7 కోట్ల దోపిడీకి సంబంధించిన సొమ్మును చిత్తూరు జిల్లా కుప్పంలో రికవరీ చేశారు కర్ణాటక పోలీసులు. కుర్మోయిపురంకు చెందిన నవీన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ దోపిడీ కేసులో ఉన్నట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు కుప్పం పోలీసుల సహకారంతో సొమ్మును రికవరీ చేశారు. నవీన్ ఇంటికి తాళం వేసి ఉండగా పోలీసులు తలుపులు పగలగొట్టి తనిఖీ చేయగా సుమారు 5.56 కోట్ల నగదు రికవరీ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.
అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా స్పీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి నారాయణ. స్పీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు కొండవీటివాగు, గుంటూరు ఛానల్, బంకింగ్హామ్ కెనాల్స్ పై నిర్మిస్తున్న బ్రిడ్జిలను కూడా పరిశీలించారు మంత్రి. స్పీడ్ యాక్సెస్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే కొండవీటివాగు ఎత్తిపోతల వద్ద జరుగుతున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపులో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పాత నోట్లు దర్శనమిచ్చాయి. స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కిస్తుండగా 11,500 విలువైన 500, 3,000 నోట్లు కనిపించాయి. భక్తులు కానుకల రూపంలో రద్దు చేసిన నోట్లను హుండీలో వేయడంతో ఆలయ అధికారులు అవాక్కయ్యారు. కానుకల రూపంలో వచ్చిన పాత నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియక దేవాదాయ శాఖ సిబ్బంది తలలు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మానేరు వాగుపై కొత్తగా నిర్మించిన చెక్ డ్యాం రాత్రికి రాత్రే కూలిపోయింది. 31 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాంను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేసినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చెక్ డ్యాం తెగిపోవడంతో నీరు వృధాగా పోతుంది. ఇసుక తవ్వకాల కోసమే చెక్ డ్యాం ధ్వంసం చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మాదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నా గ్రామం సున్నంపల్లి. నేను రైతును. నాకు దీని కింద 6 ఎకరాల పొలం ఉన్నది. ఎవరో దుష్ట శక్తులు అని అంటున్నారు. అది మేము నిర్ధారించేది కాదు, పై వాళ్ళు నిర్ధారించాలి. కానీ దీన్ని యుద్ధ ప్రాతిపదికన మళ్ళా పునర్నిర్మాణం చేసి రైతులకు అందుబాటులో ఇవ్వాలని గవర్నమెంట్ మాన్నేరు నది ఒడ్డున చెక్ డ్యామ్ను, కానీ ఎన్నో ఎకరాలకు ఉపయోగపడే చెక్ డ్యామ్ మాకు ఎంతో గుడికి, రామభద్ర గుడికి కూడా వాటర్ సోర్సెస్ బాగున్నాయి. దీని కింద పొలాలు కూడా దాదాపు 6,000-7,000 ఎకరాలు కూడా రైతులు బాగుపడేది. కట్టినని దుండగులు ఈ ఇసుక మాపి వల్లనే ఇసుక మాపి వాళ్ళే దీన్ని ఊలగొట్టినని బహుగోటంగా మేము చెప్పడం జరుగుతుంది. నా పేరు వీరంనేని పరశురామరావు. నేను జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని. నిన్న రాత్రి గుంపుల మన చెమురుపల్లి రెఫరెన్స్ కాలనీ వద్ద నిర్మించినటువంటి చెక్ డ్యామ్ను గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని బ్లాస్టింగ్ చేసి కూలగొట్టడం జరిగింది. ఎందుకు చెప్తానంటే అంత పెద్ద ఫ్లో వాటర్ వచ్చినా కూడా చెక్ డ్యామ్ గింత కూడా చెక్కు చెదరకుంటున్నది. దీన్ని కారకం రైతులు దాదాపు 5,000 ఎకరాలకు రైతులకు ఉపయోగపడేటువంటి చెక్ డ్యామ్ను ప్రభుత్వం నిర్మిస్తే దీన్ని కావాలని ఇసుక మాఫియా వాళ్ళు ఇది 100% చేసిన పనే. గత 3-4 సంవత్సరాల క్రితం 19 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేసినటువంటి చెక్ డ్యామ్, ఆ చెక్ డ్యామ్ ద్వారా ఇక్కడ నీరు నిల్వ ఉండడం వల్ల సుమారు రోజుకు ఒక 200 నుంచి 500 మంది వరకు భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి ఈ యొక్క స్వామివారిని దర్శించుకునేవారు. అలాగే ఈ చెక్ డ్యామ్ ఏర్పడక ముందు మానేరు పరివాహక ప్రాంతం నుండి మా గ్రామ శివారు, అటుపక్క గ్రామ శివారులో ఒక 300 నుంచి 500 వరకు విద్యుత్ మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసుకొని వ్యవసాయ పంటలు పండించుకునేవారు మా రైతులంతా. ఆ క్రమంలో డిసెంబర్ నుంచి జనవరి వరకే ఈ మానేరులో ఉన్నటువంటి జలాలు ఇంకిపోయి జనవరి వరకు నీటి ఎద్దడి ఏర్పడి పంటలు పరిపూర్ణంగా పండేవి కాదు. ఈ చెక్ డ్యామ్ నిర్మాణం అయిన తర్వాత మే జూన్ వరకు కూడా సఫిషియెంట్గా భూగర్భ జలాలు నిల్వ ఉండి పంటలు పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు.
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మంచిర్యాల జిల్లా కలెక్టర్పై కాంగ్రెస్ నాయకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ పర్యటనలో ప్రోటోకాల్ పాటించడం లేదని కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకుడు. అధికారుల తీరు నచ్చక జనం పెట్రోల్ పోసి తగలబెడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు మహా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారంటూ ఘాటుగా సమాధానం చెప్పారు. కలెక్టర్ కుమార్ దీపక్ కలెక్టర్తో వాదన జరుగుతుంటే ఎంపీ వంశీకృష్ణ పట్టించుకోలేదు. మా దగ్గర మా ఎమ్మెల్యే గారు పెద్ద బిల్డింగ్ కట్టారు, అడ్మిషన్ వేయించు అంటే మేము ఇంటింటి తిరిగి అడ్మిషన్ వేయించాం. అది ఇదే ఉందాకి ఒక రోడ్ మంచిగా అయితే బస్సు పంపిస్తారా? వస్తే కూడా కొంటారు. ఇదే బస్సు కంటిన్యూ, ఇదే బస్సు సార్. సార్ యాక్చువల్లీ అంటే ఎస్టీపీపీ నుంచి ఇప్పిస్తారు. మీకు ఇసుక కాదు మా దగ్గర. మా ఎమ్మెల్యే గారు పెద్ద బిల్డింగ్ కట్టారు, అడ్మిషన్ వేయించు అంటే మేము ఇంటింటి తిరిగి అడ్మిషన్ వేయించాం. అది ఇదే ఉందాకి ఒక రూట్ నుంచి బస్ పోతున్నాయి అంటే అదర్ రూట్ వాళ్ళు వచ్చింది. నేను చెప్తాను పోయినా సరే 14 రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ ముందు 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఏఓబీ ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సమ్మయ్య అలియాస్ ఆజాద్ లొంగిపోయారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆజాద్ మీరేనా? మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ ముందు 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఏఓబీ ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సమ్మయ్య అలియాస్ ఆజాద్ లొంగిపోయారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, పెద్ద సంఖ్యలోనే మావోయిస్టులు అయితే ప్రస్తుతం లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ సమక్షంలో ఈ మావోయిస్టులందరూ కూడా లొంగిపోవడం జరిగింది. 37 మంది మావోయిస్టులు లొంగిపోవడంతో ఒకసారిగా మావోయిస్టుకి సంబంధించినటువంటి భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. కేంద్ర కమిటీ సభ్యులు ఆజాద్ లొంగిపోయింది మనం కూడా ఈ నేపథ్యంలో చూసాం. అయితే ఈయన ప్రస్తుతం భారీగా ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆయుధాలతో మావోయిస్టులందరూ కూడా కలిసి ప్రస్తుతం తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం డీజీపీ చెప్పబోతున్నారు. వీళ్ళు ఇప్పటివరకు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి సమ్మయ్య అలియాస్ ఆజాద్ ఎవరైతే ఉన్నారో అతను లొంగిపోవడంతో పాటు అతని టీంలో ఉన్నటువంటి 37 మంది మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రస్తుతం ఒక్కొక్కరిగా లొంగిపోవడం అయితే జరుగుతుంది. ప్రధానంగా కూడా ఎప్పుడైతే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందో హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మావోయిస్ట్ పార్టీ పూర్తిగా కూడా ఇంకా కోలుకోలేని పరిస్థితులకైతే వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే భారీ ఆయుధాలతో అదేవిధంగా పేలుడు సామాగ్రితో వీళ్ళు ఇన్ని రోజుల పాటు ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని వీడి రైట్ ను అయితే తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోతున్నట్టుగా సమాచారం అందించారు. సో వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. లొంగిపోతున్నటువంటి ఆజాద్ ఎవరైతే ఉన్నారో అతనితో పాటు అతని టీంలో ఉన్నటువంటి 37 మంది మావోయిస్టులతో కలిపి ప్రస్తుతం డీజీపీ కార్యాలయం ఏదైతే ఉందో డీజీపీ కార్యాలయంలో లొంగిపోవడం జరిగింది. రైట్ నౌ ఇంకా చూసుకుంటే మాత్రం ఇంకా మావోయిస్టులో ఆల్మోస్ట్ పూర్తిగా కూడా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి నక్సల్స్ అందరూ కూడా ఒక్కొక్కరిగా అయితే లొంగిపోతున్నారు. కొంతమంది ఎన్కౌంటర్ లో చనిపోతున్నారు. కేంద్ర కమిటీ సభ్యులతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో. థ్యాంక్ యూ మధు. మరి ఒక G3 తుపాకీ కూడా ఉంది. ప్లస్ ఈ మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి 346 తూటాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి నాయకుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి కొయ్యడ సాంబయ్య ఎలియాస్ ఆజాద్, ఈయన
31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇతను తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ పార్టీలో చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు. భద్రాచలం, కొత్తగూడెం, అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే 2 రాష్ట్రాల జిల్లాలో ఉన్నటువంటి డివిజనల్ కమిటీకి ఈయన కార్యదర్శి. ఇతంది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామం. అట్లానే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్, ఈయన 32 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుని హోదా ఉంది. ఇతను సాంకేతిక విభాగం టెక్నికల్ డిపార్ట్మెంట్ లో సభ్యుడుగా ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇతనిది రామగుండం, పెద్దపల్లి జిల్లా. ఇద్దరు తెలుగు వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన వాళ్ళు. ఇందులో ఇంకొక రాష్ట్ర కమిటీకి చెందినటువంటి నాయకుడు ముత్సాకి సోమ్దా ఎలియాస్ ఎర్రా. ఇతను జగర్గుండా పోలీస్ స్టేషన్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీ మెంబరు. అట్లాగే అంతేకాకుండా దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందిన సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాడు ఈయన. మొత్తం ఈ మిగతా 34 మందిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి నూపో గంగా ఎలియాస్ నీలేష్, ఈయన ఏరియా కమిటీ సభ్యుడు. మడవి సుక్క, ఈమె బండి ప్రకాష్ ప్రొడక్షన్ టీం సభ్యుడు. ఈయన కర్ణం మోటు ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందిన ఆయన. ఇట్లా మొత్తం 34 మంది ఉన్నారు. పేర్లు చదవమని చదువుతాను, మీకు ఆల్రెడీ మీకు ఇచ్చినారు కాబట్టి పేర్లు చదువు అవసరం లేదనుకుంటున్నాను. ఇక్కడ ఉంది. ఇందులో ముందే చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందినటువంటి ఖమ్మం డివిజనల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఉన్నారు. వీళ్ళు 8 తుపాకులను మన పోలీసులకు అప్పగించారు, అలాంగ్ విత్ 346 అమ్యునిషన్. అట్లాగే దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ డిబిసి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు ఒక 22 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వం ముందల జీవన స్రవంతులు కలిసేందుకని చెప్పి బయటకు వచ్చింది. సో ఇందులో ఒకసారి వాళ్ళ అబ్స్ట్రాక్ట్ కార్డర్ పరంగా అబ్స్ట్రాక్ట్ చూస్తే తెలంగాణ స్టేట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 2 స్టేట్ కమిటీ మెంబర్లు, ఒక ఏరియా కమిటీ మెంబరు, 9 మంది దళ సభ్యులు, మొత్తం 12 మంది. సౌత్ బస్తర్, దక్షిణ బస్తర్ చెందినటువంటి వాళ్ళలో ఒక స్టేట్ కమిటీ మెంబర్, 2 డివిజనల్ కమిటీ మెంబర్లు, 7 ఏరియా కమిటీలు, 3 మంది పార్టీ మెంబర్లు ఆబ్లిక్ దళ సభ్యులు, మొత్తం 23 మంది. అట్లాగే పిఎల్జిఏ బెటాలియన్కి చెందినటువంటి ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు, ఒక ఏరియా కమిటీ సభ్యుడు, మొత్తం కలిస్తే 2. సో టోటల్గా ఈ రకంగా 3 స్టేట్ కమిటీ మెంబర్లకు ఇవాళ వచ్చిన వాళ్ళు, 3 డివిజనల్ కమిటీ మెంబర్లు, 9 ఏరియా కమిటీ మెంబర్లు, 9 మంది, 22 మంది పార్టీ మెంబర్లు లేకపోతే దళ సభ్యులు, మొత్తం 37 మంది అన్నమాట. మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018 ఏప్రిల్ నుంచి డిపెండెంట్ ఉద్యోగాలు అమల్లో ఉన్నాయి. దీని ప్రకారం సింగరేణి ఉద్యోగి చనిపోయినా లేదా అనారోగ్య కారణాల వల్ల మెడికల్ బోర్డు ఆన్ ఫిట్ గా ప్రకటించిన వారి వారసులకు ఉద్యోగం ఇస్తారు. ఈ విధానం కార్మికుల కుటుంబాలకు భద్రత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సింగరేణి కాలరీస్ లో మెడికల్ అండ్ ఫిట్ అయిన కార్మికులలో ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటనే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సింగరేణి యాజమాన్యం ధోరణిని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
సింగరేణిలో దశాబ్దాల సేవలందించి మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ అయిన కార్మికులు వారసత్వ ఉద్యోగాల కోసం ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు. అటు జీతం రాక ఇటు కొడుకులకు కొలువు లేక ఆర్థికంగా కష్టాలు పడుతున్నారు. సింగరేణిలో దాదాపు వందలాది మంది కార్మికులు వారసత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అనారోగ్య కారణాలతో డ్యూటీలు చేయలేక మెడికల్ బోర్డు ద్వారా కొందరు కార్మికులు ఇన్వాలిడేషన్ అయ్యారు. తమ కొడుకులకు వారసత్వ ఉద్యోగాలు వస్తాయనే ఆశతో విధుల్లోంచి రిలీవ్ అయ్యారు. కానీ కొలువులు ఇవ్వడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోంది. విజిలెన్స్ ఇతరత్రా కేసులంటూ కొందరు కార్మికుల పిల్లలకు ఏండ్లుగా జాబ్లు ఇవ్వడం లేదు. ఇంకొందరికి 5 ఏళ్లు 2 ఏళ్లు తక్కువగా 4 నెలలుగా జీతాలు లేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఎట్లనైనా వారసత్వ జాబ్ వస్తుందని తమకు వచ్చిన డబ్బులను కొడుకులు కూతుళ్లకు పంచారు. కొందరేమో ఇండ్లు కొనుక్కున్నారు. తీరా కొడుకులకు కొలువులు ఇవ్వడంలో యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తుండటంతో పింఛన్ డబ్బులు సరిపోక అప్పుల పాలవుతున్నారు. ఏజ్ దాటుతుందని అన్ఫిట్ అయిన కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సర్వీసుల్లోనూ వెనకబడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 నెలలుగా మెడికల్ బోర్డును ఏర్పాటు చేయకుండా యాజమాన్యం నిలిపివేసింది. ఈ క్రమంలో తమ కొడుకులకు జాబ్లు వస్తాయో రావోననే భయం కార్మికుల్లో నెలకొంది. యాజమాన్యం స్పందించి తమ కొడుకులకు ఉద్యోగాలు కల్పించాలని పలువురు కార్మికులు కోరుతున్నారు. 6 నెలలుగా కొడుకు కొలువు కోసం కుటుంబమంతా ఎదురు చూస్తున్నామని కొందరు, మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ అయిన ఆనందం కొడుకుకు జాబ్ ఇవ్వకపోవడంతో ఆవిరైపోయిందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణిలో కారుణ్య నియామకాలని గత 8 నెలలుగా కొనసాగించట్లేదు. దానివల్ల దాదాపు 800 మంది పైగా ఈ యొక్క వారసులు ఎవరైతే డిపెండెంట్ కోసం పెట్టుకునే వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది. వాళ్ళ కుటుంబాలు వీధిన పడే పరిస్థితికి వచ్చింది. అసలు అగమ్యగోచరంగా తయారైనటువంటి పరిస్థితి నెట్టబడ్డారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ పేరుతో అనేక సమస్యలు సృష్టిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. వీళ్ళకి తప్పకుండా వెంటనే కార్యనియామకాలు చేపట్టాలని, లేకపోతే వీళ్ళకి వయసు కూడా డిపెండెంట్కి 40 సంవత్సరాలు దాటిపోయే పరిస్థితికి నెట్టబడతా ఉన్నారు. అంతేకాకుండా మిగతా ఏదైతే 476 మంది కార్మికులు ఇప్పుడు అన్ఫిట్ అయి ఉన్నారో వాళ్ళకు కూడా ఉద్యోగం రాకుండా ఉంది. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా వెంటనే పత్రాలు ఇవ్వాలి. అట్లా కార్యనియామకాలని వెంటనే చేపట్టాలని సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా డిమాండ్ చేస్తుంది. సింగరేణిలో కార్మికులు చేస్తున్నారు. వారికి సింగరేణి మరి కారుణ్య నియామకాల ప్రక్రియ ఒకటి కొనసాగిస్తుంది. అయితే సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు రిటైర్ అయ్యే ముందర 2 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉంటే వారిని మెడికల్ బోర్డు పిలిచి మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి వారి పిల్లలకు కారుణ్య ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. అది ఈ సంవత్సరం మార్చి నుంచి నిలిచిపోయింది. దగ్గర 8 నెలలు అవుతుంది నిలిచిపోయి. దీని మూలంగా మరి కార్మికులు వారి కుటుంబాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. వారు ఇబ్బంది పడుతున్నారు. సుమారుగా 1200 మంది కార్మికులు మళ్ళీ ఎప్పుడు కొనసాగిస్తారా ఈ మెడికల్ బోర్డు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇది తక్షణమే కొనసాగించి మరి ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగులైన యువత మరి ఈ ఉద్యోగాల మీద ఆధారపడి ఉన్నారు. అదేవిధంగా అనారోగ్యంతో ఎంతోమంది మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా త్వరగా జాబ్లు ఇచ్చేందుకు యాజమాన్యం చొరవ చూపి అన్ఫిట్ కార్మికులను ఆదుకోవాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. జీతం రాక కొలువు లేక కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, త్వరలోనే కొలువులు ఇస్తామని యాజమాన్యం చెప్పిందని, లేకుంటే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయ దక్షిణ భాగంలో ఆర్ఎండ్బి అధికారులు పనులు ప్రారంభం చేశారు. రోడ్డుపై కొబ్బరికాయ కొట్టి బాహుబలి మిషన్తో పనులు ప్రారంభించారు. బాహుబలి మిషన్లను చెన్నై నుంచి తెప్పించారు. దక్షిణ భాగంలో పిల్లర్స్ వేస్తున్నారు అధికారులు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులు స్పీడ్గా కొనసాగుతున్నాయి.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ సందర్భంగా శనివారం శ్రీవారి పాదాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ముందుగా పసుపు మండపం వద్దకు చేరుకున్న శ్రీవారి పాదాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారి పాదాలను తిరుచిపై ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. రాత్రి జరిగే గరుడ సేవలో శ్రీవారి పాదాలను అమ్మవారికి అలంకరించి ఊరేగిస్తారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీవారి ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మారుమోగిపోయింది. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. స్వామికి ప్రీతికరమైన శనివారం రోజు 10,000 మందికి పైగా యాత్రికులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నాయి.